ఎన్నికల ప్రచారం ముగింపు అవుతున్న ఈరోజు వరంగల్ వాసిగా వరంగల్ పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రుల ముందు కొన్ని విషయాలు ప్రస్తావించాలనే దాని మీదనే ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. మీ సంపూర్ణ సహాయ సహకారాలు ఇంతకుముందు అందించినట్టుగానే ఈ ప్రెస్ మీట్ కూడా అందించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, దేశ భద్రతకు, దేశ అభివృద్ధికి గ్యారంటీ ఉండాలంటే మూడవసారి ప్రధానమంత్రిగా గౌరవ నరేంద్ర మోడీ గారినే గెలిపించాల్సిన బాధ్యత పౌర సమాజం మీద ఉన్నదని గుర్తు చేస్తూ రాజకీయాలు, కులాలు, మతాలకు అతీతంగా గౌరవ నరేంద్ర మోడీ గారిని మూడోసారి ప్రధానమంత్రి చేయడం కోసం తమ విలువైన ఓటును వేయాల్సిందిగా నేను వరంగల్ ఓటరు మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. అదే సమయంలో గౌరవ నరేంద్ర మోడీ గారే మూడోసారి ప్రధానమంత్రి అవుతాడనే ఒక సంకేతాలు బలంగా వస్తున్న సమయంలో వరంగల్ అభివృద్ధి కూడా జరగాలంటే, వరంగల్ రూపురేఖలు కూడా మారాలంటే ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా నిలబడ్డ సోదరులు ఆరూరు రమేష్ గారిని వరంగల్ అభివృద్ధి కోరే ప్రతి ఒక్కరూ ఓటేసి కులమతాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా గెలిపించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీజేపీకి ఓటేసి గెలిపిస్తే వరంగల్ అభివృద్ధి కోసం గెలిచే బీజేపీ నాయకుడితో నేను కూడా అందుబాటులో ఉండి వరంగల్ పౌరుడిగా వరంగల్ అభివృద్ధిలో నేను కూడా భాగస్వామ్యం అవుతాను. నేను ప్రజాప్రతినిధి కాకపోయినా ఒక వరంగల్ పౌరుడిగా నా బాధ్యత నెరవేర్చడానికి కేంద్ర ప్రభుత్వంలో ఉండబడే పెద్దల అండతో, గౌరవ కిషన్ రెడ్డి గారి సహకారంతో, గౌరవ ప్రధానమంత్రి గౌరవ నరేంద్ర మోడీ గారి అండతో వరంగల్ రూపురేఖలు మార్చడం కోసం నేను ప్రజాప్రతినిధి కాకపోయినా బీజేపీ అభ్యర్థిగా రమేష్ గెలిస్తే తనతో కలిసి వరంగల్ అభివృద్ధి కోసం నా సర్వశక్తులు కూడా ఒడ్డుతాననే విషయం కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఈ విషయంలో ముందుగా మాది హంటర్ రోడ్, శాంపేట్. నా సొంత గ్రామానికి ఎంతో కొంత నా వంతు నేను చేయాలని, నేను అక్కడ సర్పంచ్ని కాలేదు, అంతకుముందు నేను కౌన్సిలర్ని కాలేదు, కార్పొరేటర్ని కాలేదు. అయినప్పటికీ నాకుండబడే సత్సంబంధాల మేరకు
గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆయనతో నాకు సత్సంబంధాలు ఉన్నప్పుడు, గౌరవ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆయనతో నాకు సత్సంబంధాలు ఉన్నప్పుడు, గౌరవ రోషయ్య గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఆయనతో సత్సంబంధాలు ఉన్నప్పుడు, నేను పుట్టిన గడ్డ అయిన న్యూ శాంపేటకు ముగ్గురు ముఖ్యమంత్రులతో నిధులు తెచ్చాను. మా శాంపేట అభివృద్ధిలో, నేను పుట్టిన గడ్డ అభివృద్ధిలో నా వంతు పాత్ర పోషించాను. ఒకసారి పాత్రికా ఎలక్ట్రానిక్ మిత్రులు కానీ ఎవరన్నా శ్రేయభిలాషులు కానీ నా సొంత గ్రామమైన న్యూ శాంపేట వెళితే రాజకీయాలకు అతీతంగా, మా గ్రామంలో కులాలకు అతీతంగా ఈ విషయాన్ని నిర్ధారిస్తారనే విషయం నేను స్పష్టం చేస్తున్నాను. రాజకీయాలకు అతీతంగా, మా ఊరిలో ఉండబడే కులాలకు అతీతంగా మా కృష్ణమాది గారి ద్వారా మాకు ముగ్గురు ముఖ్యమంత్రుల కాలంలో మాకు నిధులు వచ్చినాయని, మెయిన్ రోడ్డు నుంచి మొదలుకుంటే గ్రామాల్లో వివిధ గల్లీల రోడ్ల వరకు మా స్కూల్ డెవలప్మెంట్లో మా పాత్ర ఉన్నదని చెప్పి, మేము బాధ్యత తీసుకున్నదని చెప్పి మా గ్రామస్తులందరూ చెప్తారు. మా గ్రామం నుండి ఎదిగిన, కార్పొరేట్ స్థాయికి ఎదిగిన, వివిధ భిన్న పార్టీలో నుండి ఎదిగిన వాళ్ళు కూడా చెప్తారు. నా వంతు పాత్ర పోషించాను. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాం నుంచి నాకు గవర్నమెంట్తో సంబంధాలు తెగిపోయినాయి. కొంత ఉద్యమం మీద కొంత ఉక్కుపాదం మోపినరు. గత 10 ఏళ్ళుగా కేసీఆర్ 10 ఏళ్ళుగా మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. ఆయనకు ఉద్యమ నిర్మాణంలో భాగంగా నిరాహారదీక్ష చేస్తున్న సమయంలో ఉద్యమానికి ఊపిరి లూదడంలో గౌరవ స్వర్గీయ జయశంకర్ గారు కీలకమైన పాత్ర పోషిస్తే, ఉద్యమాన్ని ముందుకు నడపడంలో ఎంఆర్పిఎస్ కూడా ప్రధాన పాత్ర పోషించింది. ఇది అందరికీ తెలుసు. అంటే ఉమ్మడి వరంగల్ జిల్లా సంబంధించిన జయశంకర్ గారు, నేను, పెద్దలు జయశంకర్ గారు, నేను ప్రధాన పాత్ర పోషించాం. కానీ కేసీఆర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారిని అవమానించిన సందర్భాలని అని చెప్పి ఎన్నో సందర్భాలు ప్రచారం జరిగింది. ఏకపక్షంగా మమ్మల్ని అయితే జైల్లోనే పెట్టడం కూడా జరిగింది. అంటే ఆయన ముఖ్యమంత్రి అయిన కాడ నుంచి దిగిపోయేంత వరకు కనీసం మాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు. కాబట్టి ఎవరైతే కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాం నుంచి మాకు ప్రభుత్వంతో సంబంధాలు తెగిపోయినాయో, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినాక అసలే మమ్మల్ని దగ్గర తీసుకోలేదో, అట్లాంటి సమయంలో కొంత మా గ్రామానికి నిధులు తేవడంలో కొంత మేము వెనుకబడిపోయిన మాట వాస్తవమే. కానీ ముగ్గురు ముఖ్యమంత్రితో సంబంధాలు ఉన్నప్పుడు మాత్రం దాన్ని ప్రయోగించి మా గ్రామ అభివృద్ధిలో మాత్రం మేము పాత్ర పోషించాం. నంబర్ 1. రెండోది, నేను గౌరవ్ కిషన్ రెడ్డి గారు నాకు 30 ఏళ్ళ స్నేహితుడు, సోదరుడు. ఆయన కేంద్ర మంత్రిగా అయిన తర్వాత నా సొంత వరంగల్కు కొన్ని ప్రత్యేక నిధులు తెప్పించే ప్రయత్నం చేయాలని నేను అనుకున్నా. మీరు కనుక్కోండి ఎవరినన్నా, ఒక 2 ఏళ్ల క్రితం, ఒక 2 ఇయర్స్ క్రితం నేను గౌరవ మన వరంగల్ మేయర్ గారితో మాట్లాడినా. ఒక సందర్భంలో సోదరితో కలిసినప్పుడు, గుండు సుధారాణి గారితో కలిసినప్పుడు, ఒక సందర్భం కలిసినప్పుడు నేను ఈ ప్రతిపాదనలు పెట్టాను. 2, మీరు అడగండి, గౌరవ హన్మకొండ మాజీ శాసనసభ్యులు, అప్పుడు శాసనసభ్యులు గౌరవ వినయ్ భాస్కర్తో కూడా నేను సంప్రదించాను. వినయ్ భాస్కర్ ఎక్కడున్నా మా సోదరుగానే భావించుకుంటాం. ఒక మహిళ, ఒక బీసీ బిడ్డ మేయర్ కాబట్టి ఆమె దగ్గర కూడా వెళ్ళాను వివిధ సందర్భాలు వచ్చినప్పుడు. వీరిద్దరి ముందు నేను ప్రతిపాదనలు పెట్టాను. నా గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి కనుక, పర్యాటక అభివృద్ధి శాఖ కూడా మంత్రి కనుక, మన వరంగల్ నగరాన్ని పర్యాటక ప్రాంతంగా చేయడానికి ఒక ప్రత్యేక ప్రతిపాదన లేదని పంపగలిగితే మినిమం ఒక 100 కోట్ల రూపాయలతో
వరంగల్ నగరానికి నిధులు తెప్పించడానికి నా వంతు కృషి చేస్తా. అప్పటికి గౌరవ నరేంద్ర మోడీ గారితో ప్రధానమంత్రితో సత్సంబంధాలు లేవు, కానీ అంటే అంత దగ్గర లేము, కానీ ఎప్పుడు మాకు కిషన్ రెడ్డి గారితో ఉండబడ్డ సంబంధాలనే బేస్ చేసుకొని ఆయన ద్వారా అదే సమయంలో కొన్ని శాఖల మంత్రుల ద్వారా కనీసం ఒక 100 కోట్ల రూపాయలతోటన్నా వరంగల్ రూపురేఖలు మార్చడానికి మీరు ప్రతిపాదన పంపితే నా వంతు పాత్ర పోషిస్తానని చెప్పి గౌరవ మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వినయ్ భాస్కర్తో మాట్లాడినా, మీరు కనుక్కోండి ఎప్పుడన్నా, గౌరవ మేయర్ సోదరి గుండు సుధారాణి గారితో మాట్లాడాను. ఆ ప్రతిపాదనలను మరి ఏ ఉద్దేశంతో నేను అనలేను, కానీ ప్రతిపాదనలు రాలే, నేను మాత్రం మాట్లాడినా. ఇప్పుడు వరంగల్ నగర అభివృద్ధికి వ్యక్తిగతంగా నేను తేవడం కంటే ఇక్కడ ప్రతిపాదనలు అయితే పోవాలి కదా. మన వరంగల్ కార్పొరేషన్ నుంచి వరంగల్కు కేంద్రం నుంచి ఈ పరిధిలో ఈ నిధులు రావాలని చెప్పి ప్రతిపాదన అయితే పోవాలి కదా. మీరు ప్రతిపాదనలు పంపండి, 100 కోట్లు మినిమం 100 కోట్ల రూపాయలతో కూడిన ప్రతిపాదనలు పంపండి. దాని గౌరవ కిషన్ రెడ్డి గారితో ఇతర కేంద్ర మంత్రులతో నేను మాట్లాడి, నేను పుట్టిన ఈ వరంగల్ నగరానికి నా వంతు నేను బాధ్యత తీసుకుంటానని చెప్పడం కూడా జరిగింది. నేను 2 ఏళ్ల క్రితం, ఇప్పుడు కాదు కదా, ఈ పరిణామాలు ఇట్లా వస్తాయని కూడా ఇప్పుడు మనం ఊహించలేము కదా. 2 ఏళ్ల క్రితమే నేను గౌరవ నా చెల్లెలు అక్క సమానురాలు గుండు సుధారాణి గారితో మాట్లాడాను, ఆమెను కనుక్కోండి. మన వినయ్ భాస్కర్తో మాట్లాడాను, సోదరుని కనుక్కోండి. వినయ్ భాస్కర్తో పాటు కొంతమంది కార్పొరేటర్లతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాను, కొంతమంది కార్పొరేటర్లతో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశాను. అది హరిత హోటల్లో ఏర్పాటు చేశాను. ప్రతిపాదన పంపుతామని అనడం కానీ పంపకపోవడం వల్ల డైరెక్ట్గా ఏం చేయలేని పరిస్థితులు పడ్డం అనేసి మీరు మర్చిపోదు. అంటే నేను పుట్టిన గడ్డ నా ఊరుకు నేను అప్పుడు ప్రభుత్వాలు అండదండలు ఉన్నప్పుడు నేను కొంత చేశాను, ప్రభుత్వాలు నన్ను దూరం పెట్టినప్పుడు నేను ఏం చేయలేకపోయాను. అదే సమయంలో కిషన్ రెడ్డి గారితో నాకు సంబంధం లేదు కాబట్టి చేపిస్తామని నేను చెప్పాను. ఇప్పటి మాట కాదు, 2 ఏళ్ల క్రితమే నేను చెప్పాను. ప్రతిపాదన రాకపోవడం వల్ల వెనుకబడిపోయాము. కాబట్టి నేను వరంగల్ పౌడిగా నా వంతు కూడా నేను చొరవ తీసుకుంటా. నేను పార్లమెంటు మెంబర్ను కాకపోయినా బీజేపీ అభ్యర్థి గెలిస్తే వచ్చేది కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అని దేశం అంటున్న సమయంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థిని గెలిపించుకుంటే వరంగల్ నగర అభివృద్ధికి నా వంతు కూడా ప్రయత్నం చేస్తాననేసి కూడా మర్చిపోదు. నేను మొత్తం చేసి పెడతానంటలేను. నాకుండబడే సంబంధాలు ఎవరెవరితో అయితే ఉన్నాయో, నన్ను కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఎవరెవరైతే నన్ను అభిమానిస్తారో, కొంత గౌరవిస్తారో, నా సంబంధాలను వరంగల్ నగర అభివృద్ధికి, వరంగల్ జిల్లా అభివృద్ధికి నా సంబంధాలను నేను వినియోగిస్తాననే విషయం కూడా నేను స్పష్టం చేస్తున్నాను. నేను అది అభ్యర్థితో కలిసి, ఒక ఎంపీగా గెలిపిస్తే తనతో కలిసి నా సర్వశక్తులు కూడా ఒడ్డి వరంగల్ నగర అభివృద్ధికి, వరంగల్ జిల్లా అభివృద్ధికి, ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి కూడా నా వంతు పాత్ర పోషిస్తాను. కాబట్టి వరంగల్ నగర రూపురేఖలు మార్చుకోవాలి. నిజమే, బాధకరమైన విషయం ఏంటంటే మనకు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ప్రపంచ పటంలో గొప్ప ఎదిగింది, గర్వపడతాం. కానీ హైదరాబాద్ తర్వాత అతిపెద్ద 2వ జనసంఖ్య నగరమైన వరంగల్లో ఆ రూపురేఖలు 20 ఏళ్ల క్రితం ఎట్లున్నాయో, ఆ రూపురేఖలు 30 ఏళ్ల క్రితం ఎట్లున్నాయో అంత మార్పేం లేదు. హైదరాబాద్ రూపురేఖలు 30 ఏళ్ల క్రితం ఎట్లున్నాయో 100% రూపురేఖలు మారినాయి. 20 ఏళ్ల క్రితం ఎట్లున్నదో రూపురేఖలు మారినాయి. 10 ఏళ్ల క్రితం ఎట్లున్నదో రూపురేఖలు మారినాయి. కానీ 3 దశాబ్దాల నుంచి నేను ఈ వరంగల్ బిడ్డగా నేను చూస్తున్నా, వాటి రూపురేఖలు మారలే. ఎంతోమంది ఎంపీలను గెలిపించుకున్నాం, ఎంతోమంది జాతీయ స్థాయిలో ఎదిగిన నాయకత్వం, రూపురేఖలు మారలే. నేను చెప్తున్నా, ఒక వరంగల్ బిడ్డగా చెప్తున్నా, నాకుండబడే సత్సంబంధాలు ఏమన్నా ఉంటే, నాకుండబడే కేంద్రంతో సంబంధాలు ఏమైనా ఉంటే, ఉన్నాయని మీరు కూడా భావించుకుంటే, నా శక్తి నేను దారబోసి వరంగల్ రూపురేఖలు మార్చడం కోసం ప్రత్యేక నిధులు తెప్పించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అందులో భాగంగా కొన్ని అంశాలు, వరంగల్కి సంబంధించిన అంశాలు మీ ముందు ప్రతిపాదన పెడుతున్నాను, మీకు వస్తున్నాయి. నంబర్ 1, వరంగల్ మహానగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరు చేయించడానికి నేను ప్రయత్నం చేస్తాను, దశల వారీగా. తర్వాత మామూరు ఎయిర్పోర్టుకు అనుమతులు తీసుకొచ్చే విషయంలో నా ప్రయత్నం చేస్తాను. కాజిపేట రైల్వే స్టేషన్ డివిజన్ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం.
వాణిజ్య పంటలైన పత్తి, మిర్చి, పసుపు మరియు ఉద్యానవనాల అభివృద్ధికై వస్త్ర పరిశోధన కేంద్రం ఏర్పాటు కృషి చేస్తాం. భూపాలపల్లి పరకాలకు రైల్వే లైన్ అనుసంధానం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. శాంపేట, సంగం, రఘునాథపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం కూడా పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాం. వరంగల్, హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్గా అభివృద్ధి చేస్తాం. నూతన జిల్లాల్లో నవోదయ గురుకులాల ఏర్పాటు చేస్తాం. IIMM ఏర్పాటు కృషి చేస్తాం. UGC నిధుల ద్వారా కాకతీయ యూనివర్సిటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడం కోసం ప్రయత్నం చేస్తాం. వ్యవసాయ ఆధార పరిశ్రమల ఏర్పాటు మరియు మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తాం. యువకులకు, విద్యార్థులకు క్రీడా మైదానాలు అవకాశం ఉన్న ప్రతి చోట ఏర్పాటు చేద్దాం. వస్త్ర పరిశ్రమ అభివృద్ధికై ప్రత్యేక కార్యాచరణ తీసుకుందాం. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించే విధంగా ప్రయత్నం చేద్దాం. కాకతీయ కళా సంపదను జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేద్దాం. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ వాటాధనం కేటాయింపులు పూర్తి స్థాయిలో ఒత్తిడి తెచ్చి ప్రజా ప్రయోజనాలు తీర్చుటకు నేను కృషి చేస్తాను. అంతేకాదు, ఇవి నేను శ్రేయభిలాషులతో మాట్లాడిన కొన్ని ప్రతిపాదనలు. కానీ ఒక వరంగల్ బిడ్డగా చెప్తున్నా, వరంగల్ నగర అభివృద్ధిని ఇంకా మరి కోణాల్లో కోరే వాళ్ళందరితో బీజేపీ అభ్యర్థి గెలిస్తే వాళ్ళతో నేను కూర్చుండబెట్టి మన మేధావర్గం అనబడుతున్న అన్ని సెక్షన్లకు సంబంధించిన మేధావర్గంతో ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఎలాంటి కార్యాచరణ తీసుకొని మనం అభివృద్ధి చేసుకోవాలా, ఎలాంటి అంశాల మీద మనం అభివృద్ధి చేసుకోవాలనే అంశం మీద వరంగల్ నగర్ అభివృద్ధి కోరే ప్రతి మేధావర్గాన్ని కూడా పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరూ ఒక తాటిని తీసుకొచ్చి వాళ్ళ అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని కూడా ఇందులో లేని అంశాలను కూడా మళ్ళీ ముందుకు తీసుకెళ్దాం. ఇందులో లేని అంశాలను కూడా ఇంకా ముందుకు తీసుకెళ్తాం. అదే సమయంలో ఇప్పుడు ఏదైతే నేను మాట్లాడుతున్నానో ఒకే రోజు ఈ సమస్య పరిష్కారం అవుతాయి నేను అనను. కానీ రాబోయే 5 ఏళ్లలో ఇందులో మ్యాక్సిమం సమస్యలు పరిష్కారమయ్యే దిశగా నా వంతు కూడా నేను ప్రయత్నం చేస్తాను. మళ్ళీ 5 ఏళ్ళకి వచ్చేటప్పటికి సాధారణంగా సమీక్షలు ఉంటాయి కదా. ఇప్పుడు నేను ఏదైతే ఈ ప్రతిపాదనలు పెడుతున్నానో బీజేపీ ఎంపీగా తమ్ముడు గెలిస్తే ఆయనతో ఉండి వరంగల్ నగర్ అభివృద్ధి కోరే మన మేధావర్గాంతో చేతులు కలిపి వాళ్ళ సహకారంతో వరంగల్ అభివృద్ధి కోసం నా వంతు ప్రయత్నం చేస్తా. దయచేసి రాజకీయాలకు, కులాలకు, మతాలకు అతీతంగా గౌరవ నరేంద్ర మోడీ గారిని 3వ ప్రధానమంత్రి కావడానికి అందరూ సహకరించాలని, సోదరులు రమేష్ను కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని, దాని ద్వారా కేంద్రం బీజేపీ అని అంటున్న సమయంలో గౌరవ నరేంద్ర మోడీ గారే 3వ 80% ప్రధానమంత్రి అంటున్న సమయంలో ఇక్కడ బీజేపీ అభ్యర్థి గెలిపించుకుంటే నగర అభివృద్ధి మరింత వేగవంతం అవుతుంది. కానీ ఆడ అధికారంలో కాంగ్రెస్ రానప్పుడు ఇక్కడ ఎవరిని గెలిపించుకున్నా కూడా అభివృద్ధి ముందుకు సాగడానికి అవకాశం అయితే తక్కువ ఉంటుందనే విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తూ నా వంతు వరంగల్ పౌరుడిగా నేను నా కృషి చేస్తాను, దశల వారీగా ప్రయత్నం చేస్తాను. అందువల్ల నా మాట కూడా నేను ఇస్తున్నానేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా. ఇక రెండోది, ఇక్కడ ఎస్సీ రిజర్వేషన్లు నిజమైన ఎస్సీలకు అందే విధంగా ఓటర్లందరూ విజ్ఞప్తి చేస్తున్న ఓటర్లందరూ ఆలోచించాలి. నిజమైన ఎస్సీలకు ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్లు కూడా నకిలీ ఎస్సీలు కొట్టుకెళ్తే, ఎస్సీ రిజర్వేషన్లు కూడా ఎస్సీలు కానోలు కొట్టుకెళ్తే నిజంగా ఎస్సీలందరికీ అన్యాయం జరిగినట్టు అవుతుందనే విషయం కూడా మర్చిపోదు. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, కడియం శ్యారి నిజమైన ఎస్సీ కాదని రేవంత్ రెడ్డి మాటలు మీకు వినిపించా. కడియం శ్యారి నిజమైన ఎస్సీ కాదని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు మీకు ఎక్కడనే వినిపించా. ఆయన శీల పరీక్ష చేసుకోవాలని చెప్పి మాలామాదిగల అవకాశాలు నువ్వు రాజకీయంగా దోసుకుంటూ వస్తున్నావు, నువ్వు శీల పరీక్షలు నెగ్గాలని చెప్పి ఆయన ముందే చెప్పాడు. నిజమైన ఎస్సీ కాదన్న రేవంత్ రెడ్డి గారే మరి ఆయన కూతురుకు మళ్ళీ టికెట్ ఇప్పించాడు. అంటే నకిలీ ఎస్సీలు ఎస్సీ రిజర్వేషన్లు కొల్లగొడుతుండనే విషయం నా మాటల్లో కాదు, రేవంత్ రెడ్డి మాటల్లోనే అది ఉంది. నకిలీ ఎస్సీ అని నువ్వే అని ఆ నకిలీ ఎస్సీకే మళ్ళీ టికెట్ ఇస్తే నిజమైన ఎస్సీలు, నిజమైన షెడ్యూల్ కులాలకు సంబంధించిన వాళ్ళు
వివక్షతకు గురైన వాళ్ళు నష్టపోతున్నారు కనుక ఓటర్ మహాశయులందరూ, అన్ని వర్గాలకు సంబంధించిన ఓటర్ మహాశయులందరూ ఈ నకిలీ ఎస్సీలకు కాకుండా మతం మారినోళ్ళకు కాకుండా నిజమైన షెడ్యూల్ కులాలకు సంబంధించిన బిడ్డలకు మీరు సహకరించాలని, ఎస్సీ రిజర్వేషన్ ఏ ఉద్దేశంతో ఏర్పడ్డాయో ఆ ఉద్దేశానికి న్యాయం జరగాలంటే నకిలీలను గెలిపించుకుంటే ఎస్సీలకు న్యాయం జరగదని, నిజమైన ఎస్సీలను గెలిపించుకుంటే న్యాయం జరుగుతుందనేసి కూడా మీరు చేసుకుంటున్నాను నేను. ఇకపోతే నేను మాట్లాడే మాటలు కడియం సార్కి నచ్చవు, కడియం సార్ కూతురుకు నచ్చవు, నేను మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి గారు కూడా నచ్చవు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలే రికార్డుగా వినిపించాను కనుక ఆయన తప్పును సమాజం ముందు పెట్టడం జరిగింది కాబట్టి నచ్చవు. కడియం సార్ కూతురు మీద కూడా నేను ప్రెస్ మీట్లో పెట్టాను కనుక నా అభిప్రాయాలు వాళ్ళకు నచ్చవు. కానీ వాళ్ళు నా మీదనే దుష్ప్రచారం చేయించడానికి మాదిగల్లో ఉండబడే కొంతమందిని దగ్గర తీసుకొని, మాదిగల్లో ఉండబడే కొంతమందిని అక్కడ హైదరాబాద్లో రేవంత్ రెడ్డి దగ్గర తీసుకొని, ఇక్కడ మాదిగల ప్రయోజనాలకు భిన్నంగా కొంతమంది వ్యక్తులను ఇక్కడ దగ్గర తీసుకొని నా మీదనే ప్రెస్ మీట్లు పెట్టించే విధంగా వాళ్ళిద్దరు ప్రయత్నం చేస్తుండ్రు. మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా నా పాత్రికేయ మిత్రులారా. నేను నిజమైన మాదిగలకు అన్యాయం జరగకుండా చూడడం కోసం నా బాధ్యతగా మాట్లాడుతున్నా. మరి రేవంత్ రెడ్డిని సమర్థించే వాళ్ళు, కడియం సార్ని సమర్థించే వాళ్ళు, కడియం సార్ కూతురు సమర్థించే వాళ్ళు ఏ జాతి కోసం, ఏ సామాజిక వర్గం కోసం మీరు మాదిగలై ఉండి మాట్లాడుతున్నారో సమాజానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. నేను పుట్టుకతో మాదిగను కాబట్టి, మాదిగలకు అన్యాయం జరిగింది కాబట్టి నేను మాదిగల పక్షాన గొంతెత్తి ఉద్యమం నడుపుతున్నా. కాబట్టి నా కళ్ళ ముందు మాదిగలకు అన్యాయం జరుగుతుంటే చూడలేని పరిస్థితిలోనే నాకు గొంతెప్పుతున్నా. మరి నా మీద విమర్శలు పెట్టేయడానికి కోట్ల రూపాయలు వెదజల్లుతున్నారు. రేవంత్ రెడ్డి గారు కోట్ల రూపాయలు వెదజల్లి కొన్ని సంఘాలను పోగు చేసి నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తుండ్రు. ఇక్కడ ఈ జిల్లాకు సంబంధించిన వాళ్ళు కాకపోయినా ఎక్కడో తీసుకొచ్చి కోట్ల రూపాయలు, లక్షల రూపాయలు వెదజల్లి నా మీద ప్రెస్ మీట్ పెట్టిస్తుండ్రు. మరి ప్రెస్ మీట్ పెట్టించేటోళ్ళు రేవంత్ రెడ్డిని సమర్థిస్తున్నప్పుడు, కడియం సార్ సమర్థిస్తున్నప్పుడు వాళ్ళిద్దరిని సంబంధించడం వల్ల జాతికి వచ్చే మేలేందో, ఏ బిడ్డను గెలిపించడానికి వాళ్ళని సమర్థిస్తున్నారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలని కోరుతున్నాను. నేను నాకే రాజకీయ లబ్ధి ముఖ్యమనుకుంటే నేను ఎప్పుడో కేంద్ర మంత్రి అయ్యేవాడిని. ఈ రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు రాకముందే, రేవంత్ రెడ్డి గారు రాజకీయాలకు వచ్చి జెడ్పీటీసీగా తమ రాజకీయ జీవితం ప్రారంభించింది 2002లో ఆయన రాజకీయ జీవితం ప్రారంభించండి జెడ్పీటీసీగా కదా. నాకు 98లోనే చంద్రబాబు నాయుడు గారు ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఆ సమయంలోనే బాలయోగి స్పీకర్ అయిపోయిండు ఒక దళితుడు. ఒక దళితుడు. ఇక్కడ శాసనసభ కూడా స్పీకర్ అయిపోయింది అప్పుడు ఒక దళితురాలు ప్రతిభా భారతి స్పీకర్ అయిపోయింది. 98లోనే నాకు రాజకీయ అవకాశాలు వచ్చినాయి. 99లో నాకు రాజకీయ అవకాశాలు వచ్చినాయి. 2007లో నాకు రాజకీయ అవకాశాలు రాజశేఖర్ ఇచ్చిండు. వరంగల్ పార్లమెంట్ టికెట్ 2009లో నాకు వచ్చేసింది. ఇప్పుడు తలుచుకుంటే ఈ వరంగల్ టికెట్ నాకు ఇస్తున్న ప్రతిపాదనలే పేపర్లో, టీవీలో మీరు చూశారు. జాతి ప్రయోజనాల కోసం నేను అవకాశాలు వదులుకున్నోని, జాతి ప్రయోజనాల కోసం ఉద్యమాన్ని పక్కదారి పట్టించొద్దని చెప్పి జాతి ప్రయోజనాల కోసం నేను ఉద్యమాన్ని నిలబెట్టుకుంటూ వచ్చేసాను. ఉద్యమం పక్కదారి పట్టిస్తే, ఉద్యమాన్ని నేను పక్కకు పెడితే, నా కండువ మారితే 26 ఏళ్ల క్రితమే నేను ఎంపీ అయ్యేవాడిని, ఇంకేదన్నా అయ్యేవాడిని. ఇప్పుడు మార్చుకోదలుచుకుంటే ఈ టికెట్ నాకే వచ్చేది. కానీ ఈ ఉద్యమాన్ని పక్కదారి పట్టించొద్దని, ఈ ఉద్యమాన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఉపయోగించొద్దని, అది జాతి బిడ్డల భవిష్యత్తు కోసం, వాళ్ళ మేలు కోసమే ఉపయోగించాలనే అంశానికి కట్టుబడి ఉండే ఈ 30 ఏళ్ల ప్రయాణం నాకు సాగుతున్నది. అందువల్ల నా మీద విమర్శలు పెట్టడానికి ప్రోత్సహిస్తున్న వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, గుర్తు చేస్తున్నా. నా మీద విమర్శలు పెట్టడం ద్వారా మీరు ఎవరి ప్రయోజనాలు కాపాడదలుచుకున్నారో ఒక్కసారి మాదిగలు కూడా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉన్నదని కూడా గుర్తు చేస్తూ, ముందు మీరు మాదిగలు అవుతే, మాదిగల శ్రేయభిలాషులు అవుతే, మాదిగల శ్రేయభిలాషులు అవుతే, మాదిగల ఆత్మగౌరవాన్ని, అస్తిత్వాన్ని కోరుకుంటే, ముందు మాదిగ బిడ్డగా గుర్తించి
రమేష్కి అండగా నిలబడాలని కోరుతున్నాను నేను. ఇక్కడ బీఆర్ఎస్ కూడా మాదిగ అభ్యర్థి పెట్టిన మాట వాస్తవమే, కానీ ఏ సమయంలో పెట్టింది అనే విషయం కూడా మర్చిపోవద్దు. ఇక్కడ మాదిగల ఓట్లు బీఆర్ఎస్ బీజేపీతో చీలిపోవద్దు, సమాజం కూడా చీలనివ్వద్దని గుర్తు చేస్తున్నాను నేను. కేసీఆర్కు ఇక్కడ మాదిగని పెట్టాలనే సోయి ఎప్పుడు వచ్చింది? వరంగల్ సిట్టింగ్ సీటు మాదిగ దయాకర్ ఆయనకి ఇవ్వలేదు కదా, కడియం కావ్యకి ఇచ్చినాక కదా దయాకర్ పార్టీ మారింది. కడియం కావ్యకి ఇచ్చినాక కదా, అంటే కడియం శ్రేయరి మాటకే అప్పుడు చెల్లుబాటు అయింది కదా బీఆర్ఎస్లో. తండ్రి ఎమ్మెల్యే ఉండగా కూతురుకు ఇప్పించుకున్నాడు కదా, అప్పుడు మరి మాదిగలు కేసీఆర్ గుర్తుకు రాలేదు కదా. కేసీఆర్కు మాదిగలు వరంగల్ మాదిగలు గుర్తుకొస్తే సిట్టింగ్ ఎంపీ దయాకర్ కన్నా ఇవ్వాలి, లేదా ఇప్పుడు ఇచ్చిన తమ్ముడు ఏ తమ్ముడైతే ఉన్నాడో ఆ తమ్ముడు సుధీర్ కన్నా ఇవ్వాలి కదా. సిట్టింగ్ ఎంపీకి ఇవ్వలేదు, మరి సుధీర్కి అప్పుడే ఇవ్వచ్చు కదా. అంటే ఎప్పుడు ఇచ్చిండు సుధీర్కు? కడియం కావ్యకు టికెట్ ఇచ్చినా, కడియం కావ్య టికెట్ తీసుకున్న తర్వాత నీ దగ్గర డబ్బులు తీసుకున్నాక పార్టీ మారినాక మాదిగలు గుర్తుకొచ్చారు. అంటే నీకు వరంగల్ మాదిగల ముందు గుర్తుకు రాలేదు కదా. వరంగల్ మాదిగల ముందు గుర్తుకొస్తే సిట్టింగ్ ఎంపీకి ఇవ్వాలి కదా, లేదా ఇప్పుడు వచ్చిన తమ్ముడైనా సుధీర్కి ఇవ్వాలి కదా. అంటే ఇవ్వలేదంటే ఏంది? నీకు వాళ్ళు పోయినాకనే కడియం సార్ నీ పార్టీ మారినాకనే మాదిగలు ఇక్కడ గుర్తుకొచ్చారు. మరి అప్పటికే మాదిగ అభ్యర్థి ఇక్కడ బీజేపీ డిక్లేర్ అయింది కదా. అట్లాంటప్పుడు నేను బీఆర్ఎస్లో ఉండబడే నా మాదిగలకు, బీఆర్ఎస్లో ఉండబడే అన్ని వర్గాల పెద్దలకు కూడా నేను అప్పీల్ చేస్తున్నా, దయచేసి నకిలీ ఎస్సీలను గెలిపించడం కంటే నిజమైన ఎస్సీలు, బాధితులు అంటే నిజమైన ఎస్సీలు, అవమానాలు పడ్డవాళ్ళు, బాధలు పడ్డవాళ్ళు, కులం పేరు చెప్పుకుంటే సిగ్గుపడ్డవాళ్ళు, నిజమైన ఎస్సీలు మాదిగలు లేదా మాలలు, ఇంకా దళిత వర్గాలు, నిజమైన ఎస్సీలు కాని వాళ్ళను నకిలీ ఎస్సీలను గెలిపించొద్దని. ఇక్కడ మాదిగలు రెండు పార్టీలో ఉన్న ముందు మాదిగగా డిక్లేర్ అయింది బీజేపీ నుంచి రమేష్ కనుక దయచేసి ఓటర్ మహాశయులు కులమతాలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా నేను చేతులెత్తి దండం పెడుతున్నా. నేను మాదిగ అభ్యర్థిని రమేష్ని గెలిపించండి. దేశానికి మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని చూడడానికి ప్రయత్నం చేద్దాం. దేశ భద్రత రేపు నేను అనుకుంటున్నా, నిన్నటి వరకు ప్రతిరోజు మనం పాకిస్తాన్ నుంచి ప్రమాదం అని చూసేవాళ్ళం, కానీ పాకిస్తాన్ ఆటల్ని పాకిస్తాన్లో కట్టడి చేసిండు గౌరవ నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు పాకిస్తాన్తో పెద్ద ప్రమాదం అనే దానికంటే డైరెక్ట్ చైనా నుంచే ప్రమాదం రాబోతున్న సంకేతాలు, మన భూభాగాలకు వాళ్ళు చొరబడే ప్రయత్నాలు మనం చూస్తున్న విషయం మనకు తెలుసు. ఆసియాలోనే నంబర్ 1 స్థానంలో చైనా ఎదిగింది, ఆర్థిక సంపదలోనూ సైన్యంలోనూ అన్నిట్లోనూ అది ఎదిగింది. పెద్ద ప్రమాదం అక్కడి నుంచి రాబోతుంది. దేశం భద్రంగా ఉండాలంటే సమర్థుడైన సాహసవంతుడైన ప్రధానమంత్రి ఉండాలి. ఒకసారి పుల్వామాలో వాళ్ళు మారణహోత్సవం చేస్తే వెంటనే పోయి పాకిస్తాన్లోనే వాళ్ళ ఆటలు కట్టించిన చరిత్ర గౌరవ నరేంద్ర మోడీ గారికి ఉన్నాయి. అంతో ఇంత ప్రతిరోజు నిత్యం వార్తలు వచ్చేది, ఇప్పుడు నిత్యం వార్తలు రావట్లేదు. కాబట్టి పాకిస్తాన్ ద్వారా దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న చైనా పాకిస్తాన్ ద్వారా చేయలేకపోయిందనే విషయం అర్థమవుతుంది. మాల్దీవులను మన చుట్టూ కూడా మనకు వ్యతిరేకంగా మలుస్తున్న విషయం మనకు అర్థమవుతుంది. మన చుట్టూన్న దేశాలను వాళ్ళ కబ్జా చేస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఆర్థికంగా అప్పులు పెట్టడం ద్వారా చుట్టూ దేశాలన్నీ వాళ్ళ కంట్రోల్కి తీసుకొస్తున్న విషయం మనం చూస్తున్నాం. ఇట్లాంటి పరిస్థితుల్లో సమర్థుడు ఉండాలి, ధైర్యవంతుడు ఉండాలి, నీతి నిజాయితీ గల వ్యక్తి ఉండాలి. అది నరేంద్ర మోడీ గారిలో ఉన్నది, పెద్దలు నరేంద్ర మోడీ గారిలో ఉన్నది. కాబట్టి ఆయనకు అండగా నిలబడదాం. 2 విడతలుగా ప్రధానమంత్రి అయిన తర్వాత 3వ విడతగా అభివృద్ధిని వేగవంతం చేయడానికి ఆయనకు అవకాశం వచ్చేసింది. 3వ విడతగా అభివృద్ధి చెందడానికి ఒక అవకాశం రావాలి. కాబట్టి దేశం అభివృద్ధి చెందాలన్నా, దేశం భద్రంగా ఉండాలన్నా, దేశ గౌరవం పెరగాలన్నా, అణగారిన వర్గాలకు న్యాయం జరగాలన్నా గౌరవ నరేంద్ర మోడీ గారే ఉండాలి. అణగారిన వర్గాల గురించి ఎందుకు మాట్లాడుతున్నంటే, సామాజిక న్యాయం అనేది వల్ల వేసేది కాంగ్రెస్, సామాజిక న్యాయాన్ని అమలు చేసేది నరేంద్ర మోడీ గారు. ఇది ఆధారాలు అనే విషయం మీద తీసుకొస్తున్నాను నేను. సామాజిక న్యాయానికి వల్ల వేసేది కాంగ్రెస్, సామాజిక న్యాయానికి విలువనిచ్చి అమలు చేసేది నరేంద్ర మోడీ గారు. సాక్ష్యం ఉన్నది. నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ గారి కాలం వరకు కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్సీ, బీసీ మంత్రుల సంఖ్య 30% కంటే మించలే. రికార్డ్. గౌరవ మొదటి ప్రధానమంత్రి నెహ్రూ గారి నుంచి మొదలుకుంటే మొన్నటి గౌరవ మన్మోహన్ సింగ్ గారి పాలన వరకు 35% కేంద్ర మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఖ్య పెరగలే. కానీ ఒక ఓబీసీ ప్రధానమంత్రిగా అయిన తర్వాత 60% ఎస్సీ, ఎస్టీ, బీసీల సంఖ్య పెరిగింది.
సామాజిక న్యాయానికి ఎవరు పెద్దపీటతో రుజువైంది. 77 మంది మంత్రులుంటే 77 మంది మంత్రులుంటే గౌరవ నరేంద్ర మోడీ గారు గవర్నమెంట్లో ఆ 77 మందిలో 47 మంది ఎస్సీ ఎస్టీ బీసీలే, 27 మంది బీసీలు, 27 మంది ఓబీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది ఎస్టీలు, మైనార్టీలు 3 కూడా ఉన్నారు. మైనార్టీలు 3తో పోల్చుకుంటే ఇప్పుడు 47 మంది వీళ్ళు ఉన్నారు, 50 మంది ఉన్నారు. అంటే మీరు 77లో 50 మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అంటే 60% పైగా కేంద్ర మంత్రివర్గం అణగారిన వర్గాల పాత్ర పెరిగింది. సామాజిక న్యాయం గురించి వీళ్ళు మాట్లాడతారు. ఎగ్జాంపుల్ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ చూడండి ఇప్పుడు, లేదా మొన్నటి కేసీఆర్ గవర్నమెంట్ చూడండి. కేసీఆర్ గవర్నమెంట్లో 18 మంది మంత్రులు ఉంటాయి. కేసీఆర్ గవర్నమెంట్లో 18 మంది మంత్రులు ఉంటాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మంత్రుల సంఖ్య 6. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల మంత్రుల సంఖ్య 6. మొన్న 12 మంది ఓసీ, 12 మంది ఓసీ. అందులో 7 రెడ్లు, 4 వేలమ, 1 కమ్మ. 18 మందిలో 12 మంది ఓసీ, 10% ఉన్న వాళ్ళు ఓసీ. రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 12 మంది ఉన్నారు ఇప్పుడు. ఆ 12 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలు 5, ఎస్సీ ఎస్టీ బీసీలు 5, ఓసీలు 7. ఎస్సీ ఎస్టీ బీసీలు 5, ఓసీలు 7. అందులో రెడ్డిస్ 4 ఉన్నారు. ఇక్కడ 50% బీసీలు 2 ఉంటే 5% ఉన్న రెడ్డిలు 4 ఉన్నారు. 50% బీసీలు 2 ఉంటే సురేఖ మా చెల్లెలు అక్క సురేఖ అండ్ పొన్నం ప్రభాకర్ గారు 2 ఉంటే 5% ఉండబడి రెడ్డిస్ 4 ఉన్నారు. ఇది సామాజిక న్యాయం వాళ్ళది. నేను అంటున్నా, ఖచ్చితంగా సామాజిక న్యాయానికి పెద్దపీట వేసేది కూడా, అణగారిన వర్గాలకు న్యాయం చేసేది కూడా గౌరవ నరేంద్ర మోడీ గారే కనుక అది ఆచరణలో రుజువు అవుతుంది కనుక ఆయనకు అండగా నిలబడడం అనేది సామాజిక న్యాయం కోరే ప్రతి ఒక్కరి బాధ్యత అని, దేశ భద్రత దేశ అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరిది అనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ, కుల మతాలు రాజకీయాలకు అతీతంగా గౌరవ నరేంద్ర మోడీ గారికి అండగా నిలబడాలని, అందుకు ఓటేయాలని చెప్పి ఒక వరంగల్ పౌరుడిగా నేను వరంగల్ ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తాను.